గాయస్, నా దగ్గర ఈ గప్పి ఒకటి ఉంది, ఫీమేల్ ఇది. సో దీని ఏజ్ వచ్చేసి జస్ట్ ఒక 2 months ఉండొచ్చు. ఫ్రై నుంచి ఇప్పటి వరకు నేనే పెంచిన దీన్ని. సో 2 months ఏజ్. నేను ఈరోజు మార్నింగ్ వచ్చి దీన్ని చూస్తుంటే నాకు కొంచెం చాలా గా అనిపిస్తుంది దీని బిహేవియర్. సో అందుకని కొంచెం కరెక్ట్ గా చూద్దాం బయటకు చూసి, బయటకు తీసాను చూడడానికి. సో బయటకు తీసి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది లోడెడ్. నిజంగా నేను నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక 2 months ఏజ్ ఉన్న గప్పిని నేను లోడ్ అవ్వడం చూడలేదు. తొందరలో పిల్లలు పెట్టబోతుంది. సో చూడొచ్చు ఇంత చిన్న గప్పి. నేను నిజంగా వీటిని అవుట్డోర్ లో మెయింటైన్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు. టెంపరేచర్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, ఏముండదు. చలికి వణుకుతాయి. సమ్మర్ లో అయితే వేడైతే వాటర్ అన్నీ అయితే, బట్ చూడొచ్చు ఎంత హెల్దీగా అయితే ఉన్నాయో. సో మన దగ్గర పుట్టి పెరిగిన గప్పి యొక్క క్వాలిటీ ఇదనమాట. పైన చూడొచ్చు, మీకు లావుగా కనిపిస్తుంది కదా. సో ఫుల్ లోడెడ్ అయితే ఉంది. మేబీ ఈ వీక్ ఇచ్చేస్తుంది అనుకుంటున్నా పిల్లలు. సో చూద్దాం ఏమవుతుందా అని. చూడొచ్చు ఎంత హెల్దీ ఉందో, నీట్ గా. సో దీని ప్రైస్ కూడా మీకు చూడాలనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. 100% మంచి వీడియోస్ వస్తాయి మనకు మన ఛానల్లో ఫ్యూచర్లో. సో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నా దగ్గర మీకు తెలుసు కదా, బయట ఒక అవుట్డోర్ పాండ్ ఉంది గప్పీస్ది, అండ్ లోపల ఇంకో మెయిన్ ప్లాటినం డంబో ఆల్బినో ఫుల్ రెడ్ అయితే 2 pairs పెంచుతున్నాను లోపల ట్యాంక్ లో. అది ఉంది. నేను ఫ్లవర్ ఆన్ ఒకటి మెయింటైన్ చేస్తాను. సో దాని అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ ఆల్సో నా దగ్గర బెట్టాస్ ఉన్నాయి. బెట్టా కేర్ గురించి అన్ని వీడియోస్ మీకు అయితే వస్తాయి. సో ఎన్ని చెప్పులు మెయింటైన్ చేస్తున్నా కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. మీకు అన్ని నాలెడ్జ్ వీడియోస్ అయితే ఇస్తాను నేను. సో చూడొచ్చు. ఇదనమాట ఈ వీడియోకి టాపిక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.